బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్లాహతాలా ఖురాను గ్రంథంలో ఈ విధంగా తెలియచేస్తున్నాడు. ఓ ప్రవక్త, నా దాసులు నా గురించి నిన్ను అడిగితే నేను వారికి అత్యంత సమీపంలోనే ఉన్నానని, పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని నువ్వు వారికి చెప్పు. అంటే అల్లాహ మానవులకు అత్యంత సమీపంలోనే ఉంటాడు. మానవులు ఎప్పుడు తనని పిలిచినా ఆ పిలుపును అల్లాహ్ వింటాడు మరియు ఆమోదిస్తాడు కూడా. ప్రతి ముస్లిం తెలుసుకోవలసిన కొన్ని విషయాలు. ఇస్లాం యొక్క 5 మూల స్తంభాలు. మొదటిది షహాదత్ అంటే విశ్వాసం. ఏమని విశ్వసించాలి? అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్య దైవం ఎవరు లేరని, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త అని విశ్వసించటం. రెండోది సలాహ అంటే నమాజ్. విశ్వాసి మీద రోజుకి 5 పూట్ల నమాజ్ విధి అంటే ఫర్జ్ చేయబడింది. ఇది తప్పకుండా చేయాలి. ఫర్జ్ అంటే తప్పకుండా చేయవలసిన పని అని అర్థం. అలాగే రంజాన్ నెలలో ఉపవాసం ఉండటం, ఇది కూడా ఫర్జ్. ఇది కూడా ప్రతి విశ్వాసి తప్పకుండా ఉపవాసం చేసి తీరాలి. నాలుగవది జకాత్. ఎవరి మీద అయితే జకాత్ ఫర్జ్ అయి ఉన్నదో వారు తప్పకుండా జకాత్ చేసి తీరాలి. ఐదవది హజ్. ధనవంతుల మీద హజ్ కూడా ఫర్జ్ అవుతుంది. కనుక ధనవంతులు హజ్ యాత్రను తప్పకుండా చేయవలసి ఉంటుంది. ఈ 5 ఫర్జ్లు ఇస్లాం యొక్క మూల స్తంభాలు. ప్రతి విశ్వాసి తప్పకుండా చేయవలసినటువంటివి. 5 ఫర్జ్ నమాజుల పేర్లు. మొదటిది ఫజర్, రెండవది జోహర్, మూడవ నమాజు అసర్, నాలుగవ నమాజు మగ్రిబ్, ఐదవ నమాజు ఇషా. ఈ 5 నమాజులు ప్రతి ముస్లింపై ఫర్జ్ అయి ఉన్నాయి. అంటే తప్పకుండా చేయాలి. ఇస్లాంలో 4 దైవ గ్రంథాలు ఉన్నాయి. మొదటిది తౌరాత్. ఇది ప్రవక్త మూసా అలైహిస్సలాంపై అవతరించబడింది. రెండవది జబూర్. ఇది ప్రవక్త దావూద్ అలైహిస్సలాంపై అవతరించబడింది. ఇక మూడవది ఇంజీల్. ఇది ప్రవక్త ఈసా అలైహిస్సలాంపై అవతరించబడింది. చిట్ట చివరి దైవ గ్రంథం ఖురాన్. ఇది ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించబడింది. ఖురాన్లో తౌరాత్, జబూర్, ఇంజీల్ ప్రస్తావన ఉంది. అలాగే తౌరాత్, జబూర్, ఇంజీల్ గ్రంథాలలో ఖురాన్ యొక్క ప్రస్తావన కూడా ఉంది. 12 ఇస్లామియా నెలలు. మొదటిది మొహరం నెల, 2 సఫర్, 3 రబీఉల్ అవ్వల్, 4 రబీఉల్ ఆఖిర్, 5 జమాదిఉల్ అవ్వల్, 6 జమాదిఉల్ ఆఖిర్, 7 రజబ్, 8 షాబాన్, 9వ నెల రంజాన్, 10వ నెల షవ్వాల్, 11వ నెల జుల్ఖాయిదా, 12వ నెల జుల్హిజ్జా. ఇస్లాంలో 4 ప్రధాన ఖలీఫాల పేర్లు. మొట్టమొదటి ఖలీఫా హజరత్ అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు తాలా అన్హు. రెండవ ఖలీఫా హజరత్ ఉమర్ ఇబ్ని అల్ ఖత్తాబ్ రజియల్లాహు తాలా అన్హు. మూడవ ఖలీఫా హజరత్ ఉస్మాన్ రజియల్లాహు తాలా అన్హు. ఇక 4వ ఖలీఫా హజరత్ అలీ ఇబ్నె అబీ తాలిబ్ రజియల్లాహు తాలా అన్హు వారు. ఇస్లాంలో 4 ప్రధాన దైవదూతలు. మొదటివారు హజరత్ జిబ్రయీల్ అలైహిస్సలాం. ఈ దైవదూత బాధ్యత అల్లాహ్ మాటలను ప్రవక్తలకు తెలియచేసే బాధ్యత. అంటే వహీ, దైవ సందేశం తెచ్చేవారు. రెండవ దైవదూత హజరత్ మీకాయిల్ అలైహిస్సలాం, వర్షదూత. వాతావరణం, సహజ శక్తులు మరియు సదుపాయానికి బాధ్యత. ఇక మూడవ దైవదూత హజరత్ ఇజ్రాయిల్ అలైహిస్సలాం, ఆత్మలను వారి శరీరాల నుండి వేరు చేసే మృత్యుదూత. ఇక 4వ ప్రధాన దైవదూత హజరత్ ఇస్రాఫీల్ అలైహిస్సలాం, శంఖం ఊదు దూత. అల్లాహ్ ఆజ్ఞాపించినప్పుడు వీరు శంఖము ఊదుతారు. అప్పుడు లోకము తల్లడిల్లుతుంది, ప్రళయము సంభవిస్తుంది.